అయిన వారిని కోల్పోయి అనాథలుగా ఉన్నటువంటి చిన్నారులకు నేనున్నానంటూ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే భరోసా ఇస్తున్నారు. ప్రధానంగా తెలిసిందే ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఉన్నటువంటి చిన్నారులకు అనాథలుగా అంటే తల్లిదండ్రులు కోల్పోవడం, అలాగే వాళ్ళకి ఎటువంటి ఆదరణ లేకపోవడంతోనే వాళ్ళకి నేనున్నానంటూ కూడా వాళ్ళని దేవుడి బిడ్డలుగా కొలుస్తూ అతనికి ప్రతి నెల కూడా తన సొంత డబ్బుల నుంచి అతను సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం ఒక నెల రోజుల క్రితం కూడా చూసాం. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 42 మంది చిన్నారులకి తన సొంత డబ్బుల నుంచి పవన్ కళ్యాణ్ అయితే ప్రతి నెల 5,000 రూపాయలు సహాయం చేయడం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల క్రితం ఒక వీడియో అయితే సోషల్ మీడియా వేడిగా వైరల్ అయింది. ఈ పిఠాపురం మండలంలో ఉన్నటువంటి మాదాపురం గ్రామానికి చెందినటువంటి ఎవరైతే కరణం చంటి అలాగే సత్య ఇద్దరు కూడా తన తల్లిదండ్రులను కోల్పోయి నాకు పవన్ కళ్యాణ్గా ఆదుకోవాలని ఆయన వీళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ వీడియో వైరల్ అయిన నేపథ్యంలోనే ఆ వైరల్ అయిన 7 గంటల్లోనే పవన్ కళ్యాణ్ నుంచి వెంటనే వాళ్ళకి సమాధానం రావడం, వాళ్ళనైతే ఆదుకునేందుకు అన్ని విధాలుగా జన సైనికులు కావచ్చు మొత్తం అంతా కూడా ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా అండగా ఉంటారంటూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆదేశాలతో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకి వెంటనే ఆదుకుని వాళ్ళకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఉండేందుకు ఇల్లు అలాగే గతం వాళ్ళ అన్ని విధాలు కూడా ఆదుకునేందుకు ఇప్పుడైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మన ప్రధానంగా వాళ్ళకి ఏదైతే ప్రతి నెల ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు కూడా వీళ్ళకి గతంలో 42 మంది చిన్నారులతో పాటు ఇప్పుడు 6గురికి కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఈ కరణం చంటి అలాగే సత్య ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుల నుంచి 5,000 రూపాయలు అయితే పంపించారు. ఇప్పుడు జనసేన నాయకులు వాళ్ళ చేతుల మీదుగా అందించేది ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా ఆ జిల్లా కలెక్టర్ కూడా స్పందించి వాళ్ళకు ఉండేందుకు కూడా ఇల్లు ఏర్పాటు చేయాలని ఇళ్ల స్థలం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంలో మనం మొదటగా నెల రోజుల క్రితం వచ్చినప్పుడు ఇదే ఇంటిలో వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాదాపురంలో ఉన్నటువంటి ఈ కరణం సత్య చంటి ఉన్నటువంటి ఇల్లు ఇదే. ఆ ఇంట్లో మనం చూసుకుంటే గతంలో ఈ పైన చిన్న తార్బన్ అంటే బరకం వేసుకుని వాళ్ళంతా కూడా నివాసం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ స్థితి చూసుకుంటే ఇప్పుడు ఒక రేక్ షెడ్ వేసుకునే స్థాయికి అయితే ప్రతి ఒక్కరు కూడా నేనున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పందించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు రావడం అలాగే ఆ సహాయం చేసేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇప్పుడు జనసేన నాయకులు ఏదైతే 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒడిదూరు కిషోర్ గారితో పాటు అలాగే పిఠాపురం మండలం జనసేన సంబంధించినటువంటి అన్నా జగదీష్ గారు అలాగే టౌన్ అధ్యక్షురాలు వరలక్ష్మి గారితో పాటు మొత్తం జనసేన నాయకులు అయితే భారీ ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఇదిగో మనం చూస్తున్నాం వీళ్ళిద్దరూ కూడా గత నెల రోజుల క్రితం చూస్తాం పవన్ కళ్యాణ్ ఆదుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో అయితే చెక్కలు కొట్టింది. అది వైరల్ అయినటువంటి ఒక కొన్ని గంటల్లో 5-6 గంటల్లో అయితే రీచ్ అయ్యి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు. ఈ నెల వాళ్ళకి 5,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి సంతకం కూడా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి సంతకం. ఇది చెక్కు. ఇటువంటి చెక్కులు ప్రతి నెల కూడా ఇప్పటికే 42 వరకు రావడం జరిగింది. మరొక 6 చిన్నారులకి కొత్తగా ఇచ్చిన నేపథ్యంలో 48 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా ఉంది ఫీలింగ్? పవన్ కళ్యాణ్ గారే కాదు అనేక మంది వచ్చారు, ఆదుకున్నారు. ఇప్పుడైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, బాగున్నారమ్మా? ఏంటి ఎవరు పంపించారు ఈ చెక్కులు? ఏంటి కొత్తగా ఉన్న మీ చేతిలో? పవన్ కళ్యాణ్ సార్ మాకు ఫంక్షన్ ఇచ్చారు సార్ ఈరోజు ఈ నెల నుంచి చదువుకోవడానికి సార్. ఏం కోరారు పవన్ కళ్యాణ్ గారిని? మీ ఏం జరిగింది మీ విషయంలో? మేము వీడియో పెట్టగానే అందరూ స్పందించారు సార్. వెంటనే 3-4 గంటల్లోనే పవన్ కళ్యాణ్ సార్ వరకు వీడియో రీచ్ అయింది సార్. సార్ నేను ఉన్నానన్న భరోసా ఇచ్చారు సార్. మాకు చదువుకోవడానికి మమ్మల్ని ఇద్దరిని చదివిపిస్తా అన్నారు. ఇంటి పట్టా కూడా ఇచ్చారు. అలాగే నెల మనీ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇస్తాను మాట ఇచ్చారు సార్. ఈ నెల ఫస్ట్ చెక్ సార్ ఇది మాది. చాలా ఆనందంగా ఉంది సార్. నేనైతే తట్టుకోలేకపోతున్నాను సార్. అంటే మొన్న వచ్చినప్పుడు పైన ఇది చిన్నది ఏది బార్కం చిన్నది తార్బాన్ వేసుకున్నారు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోగలిగారు మరి? ఇది యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో కొంతమంది అన్నయ్యలు వచ్చి వేయించారు సార్. ఈ రేకు ఒక గది మట్టుకు అందాక ఇల్లు కట్టి ఇంచేంత వరకు మాకు అందాక రేకు వేయించి వెళ్ళారు సార్. అవును సార్. నవీన్ రామ్ సింగ్ అని అన్నయ్య వాళ్ళు వచ్చి వేయించారు సార్. ఇప్పుడు ఎలా చదువుకుంటున్నా అన్నీ కూడా? ఇప్పుడు మీ తమ్ముడు ఎవరెవరు ఉంటున్నారు ఇప్పుడు ఇంట్లో? నేను, తమ్ముడు, అమ్మమ్మతో పాటు ఉంటున్నారా? పర్లేదు, అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఎవరికి మీ ద్వారా మా ద్వారా ఎవరికి మీరు కృతజ్ఞతలు తెలియబోతున్నారు? ఫస్ట్ ఎవరు వీడియో వైరల్ చేశారు? అసలు ఎలా వెళ్ళింది వీడియో? అయితే మా రిలేటివ్స్లోనే భాస్కర్ అన్నయ్య అన్నీ కూడా పవన్ కళ్యాణ్ తరపు నుంచే ఉన్నారు. అన్నీ కూడా అన్నయ్యకి ఫోన్ చేసి ఎలా ఉందని అని పరిస్థితి అని చెప్తే అన్నయ్య, కిరణ్ అన్నయ్య, రవి అన్నయ్య వీళ్ళు ముగ్గురు వచ్చి వీడియో పోస్ట్ చేశారు సార్. అలా తర్వాత పవన్ కళ్యాణ్ సార్ వరకు రీచ్ అయింది సార్ ఆ వీడియో.
ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి సార్. తర్వాత వీడియో తీసిన భాస్కర్ అన్నయ్య, రవి అన్నయ్య, కిరణ్ అన్నయ్య వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. వీళ్ళ రుణం అయితే నేను అసలు తీర్చుకోలేను సార్. వీళ్ళ నుండి మళ్ళీ ఇంకా ఎవరికి నాయకులు, జనసేన నాయకులు ఎవరికి వెళ్ళింది ఇంకా కొంతమంది ఉన్నారు. జనసేన నాయకులు అందరూ కూడా రావడం కూడా జరిగింది సార్. కిషోర్ సారు అండ్ జగదీష్ సారు అలాగే ఇంకా చాలామంది వచ్చి తమ్ముడికి సునీల్ సార్ వచ్చి సైకిల్ అది కొనడం, జ్యోతుల సతీష్ సార్ వాళ్ళందరూ రావడం, చల్లలక్ష్మి గారు మొత్తం జనసేన అధ్యక్షులందరూ వచ్చి మాకు హామీలు ఇవ్వడం, మేము ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం, మీరు భయపడకండి పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు అన్న భరోసా ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు చదువుకుంటున్నాను మరి, చదువుకోవడం ఇవన్నీ కూడా వెళ్తున్నావు మరి? అంటే ఇంకా లేదు సార్, ఈ హాలిడేస్ అయిన తర్వాత నెక్స్ట్ జాయిన్ అవ్వాలి సార్. ఓకే. ఇప్పుడు కావాల్సిన ఆర్థిక సాయం అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ కూడా మరి చదువుకుంటా బాగా చదువుకుని ఏమవ్వాలనుకుంటున్నాను? నర్స్ అవుదాం అనుకున్నాను సార్. చదువుకుంటాను సార్. ఎంపీడీఓ మేడం వాళ్ళు చూసి అంటే ఏ కోర్స్ బాగుంటుంది, ఏం తీసుకుంటే నెక్స్ట్ బాగుంటుంది, గ్రూపు అసలు ఎటు సైడ్కి వెళ్తే బాగుంటుంది అవన్నీ కూడా చూసి చెప్తా అని చెప్పి ఎంపీడీఓ మేడం గారు గట్రా చెప్పారు సార్. కలెక్టర్ సార్ కూడా చదువుకోమని మంచిగా చెప్పారు సార్. కలెక్టర్ గారు కూడా నేను ఉన్నాను మీరు భయపడకండి అన్న భరోసా కూడా ఇవ్వడం జరిగింది సార్. ఓకే. ఇప్పుడు అమ్మ నాన్న లేరు అనే ఒక బాధని మొత్తం మీరు బయటకు వచ్చినట్టు అనుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసాను బట్టి? అవును సార్, ఇచ్చుకోవచ్చు సార్. అన్నీ మర్చిపోయాం సార్. ఇప్పుడు మాకంటూ ఉన్నదంటే పవన్ కళ్యాణ్ సారే సార్. తల్లి తండ్రి కూడా మొత్తం ఆయనే సార్. ఆయన ఎలా చూడాలి ఇప్పుడు దేవుడు అంటే? ఇప్పుడు అనాథ పిల్లలు కాదు, వాళ్ళంతా నా దేవుడి పిల్లలు, అందుకనే ఆదుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏ విధంగా చూడవచ్చు మీరు? దేవుడే సార్, దేవుడు. నాకు అమ్మ నాన్న కూడా ఆయనే సార్. ఇంకా అవును సార్. హాయ్ చంటి, చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఏం పంపించారు నీకు? 5000 చెక్ పంపించారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలా పంపిస్తారని అనుకోలేదు సార్. ఇలాగా చాలా బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అక్కడ జనసేన నాయకులు ఉన్నారు, అలాగే పిఠాపురం మండలం సంబంధించిన అధ్యక్షులతో పాటు అలాగే ఓదూరు కిషోర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కిషోర్ గారు, ఎలా వెళ్ళింది సమాచారం? అంటే పిఠాపురంలో ప్రతి జరిగింది కూడా వితిన్ క్షణంలో మీ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారు చేరవేస్తున్నారు. వీళ్ళని చూస్తే నెల రోజుల వ్యవధిలోనే వాళ్ళకి అన్ని విధాలు కూడా భరోసా ఇవ్వడం కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటతో అనేక మంది రావడం, అనేక విధాలకు సహాయం కూడా జరిగింది. వీటి పరిణామం ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు? పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు సార్ జీతం నుంచి వచ్చే జీతం నుంచి 42 మందికి ఇచ్చారండి, ఇవ్వడం జరిగింది. ఈసారి ఏంటంటే ఇంకొక 6గురిని పెంచుకోవడం జరిగింది. అలానే మాధవపురం నుంచేమో 2, అలానే కుంతి మాధవ స్వామి టెంపుల్ దగ్గర 2, ఎల్ఎన్పురంలో ఒక 2, ఇలా మొత్తం మీద ఒక 48 మందికి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న జీతం నుంచి 48 మందికి తల్లి తండ్రి లేని వాళ్ళ భగవంతుని పిల్లలుగా పిలువబడే వీళ్ళకి సార్ జీతం నుంచి ఇవ్వడం జరుగుతుందండి. ఆయన కూడా అనాథులు కాదు, భగవంతుని పిల్లలు, దేవుని పిల్లలని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాన్ని చూస్తే ఎలా చూడాలి అంటే సార్, మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే సార్, ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 2,34,000 మంది ఓటర్లు ఉంటే, జనాభా ఉంటే, వాళ్ళందరినీ కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చూడగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే పార్టీలు చూడరు, ప్రాంతాలు చూడరు, ఇవేమి కులాలు చూడరు, ఇవేమేమి చూడకుండా చేసే ఏ పని అన్నా సరే వాళ్ళకి కావాల్సిన పని చేయగలిగే ఎవరన్నా ఎమ్మెల్యేలు ఉన్నారంటే మన దేశం మొత్తం మీద ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నామండి. ఎందుకంటే ఈరోజు మన దేశంలో సుమారుగా 4,900 మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అయితేనో ఎంపీలు అయితేనో ఉన్నారండి. కానీ ఎవరు కూడా తన జీతం, తనకి వచ్చే జీతాలను ఎవరు కూడా ఇలా పిల్లలకి కానీ ఒక సేవా కార్యక్రమాలు కానీ ఇచ్చిన దాఖలాలు ఎవరూ లేరండి. కానీ మా పిఠాపురంలో అది జరుగుతుందంటే దానికి కేవలం మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మేము గర్వంగా చెప్తున్నామండి. అంటే ఒక రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకుని వస్తారన్నారు. అలాగే నాయకులుగా అయితే ఎటువంటి మార్పు ఉండాలి, రాజకీయాల్లో ఎటువంటి మార్పు, అవన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నట్టుగా ఉన్నాయి. అంటే ఏ నియోజకవర్గంలో ఇలాగా తన సొంత డబ్బుల నుంచి ఇవ్వడం గట్టా జరగదు. కానీ ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఈ పుణ్యం చేసుకున్నారు? మా పిఠాపురం నియోజకవర్గాల్లో నిజంగా పుణ్యం చేసుకోవాలని చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయన ప్రతిదీ కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పిఠాపురాన్ని ప్రతిదీ కూడా ఎంచుకోవడం జరుగుతుంది. అది ఎలక్షన్ కానివ్వండి, లేదంటే ఒక పాడాన్ని తీసుకురానివ్వండి, అభివృద్ధి పరంగా, సంక్షేమ ఫలంగా కూడా మొత్తం మీద ఒక మార్పు పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదలవుతుందండి. దానికి కారణం మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారని మేము గర్వంగా చెప్తున్నామండి.
అంటే ఈ సంఖ్య ఇప్పటికే 42 ఉండేది మొదట పోయిన నెల, ఇప్పుడు 46 పెరిగింది. పెరగడమే తక్క మొత్తం ఇంకా పెరుగుతూ పోయే అవకాశం ఉన్నాయంటారు. సార్ బోలా శంకర్లు సార్ మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఆయన జీతం సరిపోకపోయినా సరే ఆయన కష్టపడిన జీతం ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకురాగలే కొన్ని వేల మంది రైతులకు కూడా ఆయన ఆర్థిక సహాయం అలానే ప్రభుత్వాలకి తన సొంత జీతం నుంచి ఇవ్వడం జరిగిందండి. అలానే ఒకవేళ ఇది సరిపోకపోతే తన సొంత జీతం ఇవి ఎమ్మెల్యే జీతం కాకపోయినా సరే తన జేబులోకి ఇచ్చే ఎవరన్నా ఉన్నారంటే సేవా దృక్పథం కలిగిన నాయకులు ఎవరన్నా ఉన్నారు మా పిఠాపురం ఎమ్మెల్యే గారండి. అలాంటి డోకా అయితే ఏమీ లేదని మేము అనుకుంటున్నామండి. సంతకం కూడా ఆయన పెట్టినట్టు ఆయన సంతకంతో వచ్చాయి మరి పవన్ కళ్యాణ్ గారి సంతకం. అవునండి. ఓకే, ఇక్కడ మన మండల అధ్యక్షులు ఉన్నారు, జనసేన మాట్లాడుతాం జగదీష్ గారు. సార్ చెప్పండి, ఏంటి ఈ పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారు హక్కును చేర్చుకుంటున్నారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటున్నారు, ఎలా చూడాలంట? ఇది వీళ్ళు దేవుళ్ళ బిడ్డలుగా మనం ఎందుకు పిలవాల్సి వస్తుంది, ఎందుకు పిలుస్తున్నాం అనేది అంటే, తల్లిదండ్రులు కోల్పోయిన వారికి వీరికి ఒక మానసికమైన పరిస్థితి ఏంటి ఎలా ఉంటుందంటే, అందరినీ కోల్పోయి మనకు ఎండగా ఎవరుంటారు, మన కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అన్న మానసిక స్థితి వాళ్ళు ఎంతో అనుభవిస్తూ ఉన్న పరిస్థితుల్లో మన జన సైనికులే పవన్ కళ్యాణ్ గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే జన సైనికులే ఒక ఆయన కర్ణం భాస్కర్ గారు వీడియో చేయడం, ఆ వీడియో వితిన్ 7 అవర్స్లో అది అందరికీ రీచ్ అవ్వడం, అఫీషియల్స్ అందరూ కూడా వచ్చి దానికి ఒక పరిష్కారం మన వాళ్ళు అందరూ కూడా చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. ఈ మాధవపురం గ్రామంలో వీళ్ళ ఫాదరు గబ్బర్ సింగ్గా పిలువబడేవారైనా ఆయన ఇలా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అవ్వడం, అకాలంగా చనిపోవడం, అలాగే ఈ తల్లిని కూడా కోల్పోవడం, ఈ పరిస్థితుల్లో వీళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు నేనున్నానంటూ ఇక్కడ భరోసా ఇవ్వడం, అధికారులని అందరినీ కూడా వేగంగా స్పందించేలా చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి ట్రేడ్ మార్క్ అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎక్కడున్నా కూడా పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆయన ఎక్కడున్నా సరే ఆయన కింద పనిచేసే నాయకులకు కానీ, ఆయనతో పనిచేసే అధికారులు కానీ సమస్య ఎక్కడుంటే అక్కడికి వచ్చి వెంటనే స్పందించడం, దానికి పరిష్కార మార్గాలు సూచించడం, వెంటనే వాళ్ళకి ఈ విధంగా స్పందించి సొల్యూషన్ తీసుకురావడం అనేది చిన్నారులైన సత్యకి కానీ చంటికి కానీ తక్షణం ఒక పరిష్కారం ఆ రోజే దొరికింది. ఇందాక అనుకున్నట్టు పరిష్కారం ఎప్పుడైతే అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందో ఆ రోజే దొరికిందని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఇది చూస్తున్నాం, ఏదైతే సమస్య అలాగే దాని పరిశీలన తర్వాత పరిష్కారం ఎక్కడా లేని విధంగా కూడా క్లియర్ అవుతుంది. మనం చూస్తుంటే చెక్ని కూడా క్లియర్గా చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి రావడం, అలాగే పిల్లల పేరు మీద ఉన్నటువంటి అలాగే ఎవరైతే కరణం సత్య ఈ విధంగా అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సమస్యని కొన్ని గంటల్లో పరిష్కరిస్తున్నారు. జన సైనికులు ఎక్కడ ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఇలా ఒక పరిశీలన చేస్తారు. పరిశీలన అనంతరం పరిష్కార దిశగా కూడా అడుగులు వెళ్తున్నారు. ఈ విధంగానే ఈ చిన్నారులు అలాగే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉన్న పిల్లలు పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని చెప్పిన నేపథ్యంలోనే కొన్ని గంటల్లోనే ఆదుకోవడం, ఆ పవన్ కళ్యాణ్ స్పందించి అధికారులను పంపించడమే కాకుండా జన సైనికుల చేత ప్రతి నెల కూడా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చిన్నారులకి 5,000 రూపాయలు ఏ విధంగా అయితే పంపిస్తున్నారో ఆ విధంగానే ఇక్కడ చంటి అలాగే సత్య ఇద్దరికి కూడా 5,000 రూపాయలు మొదటి నెల అయితే పంపించి చెక్కులు జన సైనికులు మీదుగా చేతుల మీదుగా కూడా అందించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏ పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో ఎక్కడా లేని విధంగా కూడా ఆ ఇటువంటి చిన్నారుల్ని ఆదుకునే విధంగా ఆ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులవుతున్నారు. అంతేకాకుండా ఈ విధంగా నాయకులు అంటే ఈ విధంగా ఉండాలి, ఆ పార్టీ అంటే ఈ విధంగా ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఏ నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, మరో పక్కన జరుగుతున్న సంక్షేమం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసుకుని నేర్చుకునే విధంగా కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ సరికొత్త మార్పును తీసుకొస్తున్నటువంటి విధానాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదేమైనా ఈ విధంగా అనాథులు ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలకి అలాగే అతను దేవుడి బిడ్డలుగా భావించి ఈ విధంగా ప్రతి నెల 5,000 రూపాయలు పంపించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి చిన్నారులకు ఆదుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మనతో ప్రకాష్ RTV, ఇది మాదాపురం గ్రామం నుంచి.